సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విషయంపై కాంగ్రెస్ నాయకులు తలో మాట మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జరిగిన ఎన్నికల తరువాత పార్టీకి ఎలాంటి మార్కులు పడలేదు. షర్మిల రాకతో పెరిగిన ఓట్ బ్యాంకు కూడా లేదు. దీంతో ఎన్నికలకు ముందున్న జోషు కాంగ్రెస్ లో పెద్దగా కనిపించడం లేదు. అప్పట్లో నాయకులు షర్మిల చుట్టూ తిరిగారు. ఆమె వస్తే చాలు, దర్శనం ఇస్తే చాలు అన్నట్లుగా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కనిపించటం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్లకు కేర్ ఆఫ్. అలాంటి రెడ్లు కూడా ఇప్పుడు షర్మిల వద్దు అనే మాట వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల 2 మాసాలుగా అంతర్గత చర్చల్లోనూ షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సరే, ఇదంతా పోసుగోలు అని షర్మిల బ్యాచ్ కొట్టేసిన క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను తాజాగా సీనియర్ నాయకుడు మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అధిష్టానానికి లేఖ రూపంలో రాసుకొచ్చారు. షర్మిల ఎజెండాను గమనించండి అని ఆయన పేర్కొన్నట్లు పార్టీలో చర్చగా మారింది. నిజానికి పార్టీ ఓట్ బ్యాంకు పెరగాల్సిన సమయం ఇదే అన్నది సీనియర్లు చెబుతున్న మాట. వచ్చే ఏడాదిన్నరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రజలను మోటివేట్ చేసేలా ఎలాంటి కార్యక్రమాలకు ఆమె దిగడం లేదు అన్నది సీనియర్లు చెబుతున్న మాట. తనకు నచ్చిన రీతిలో ఎజెండాను రూపొందించుకుంటున్నారు అన్న వాదనను వీరు ఆది నుంచి వినిపిస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా అదే ఎజెండాతో ముందుకు సాగుతున్నారని విజయవాడ నాయకులు కూడా తాజాగా అభిప్రాయపడుతున్నారు. ఇలా అయితే మరో 10 ఏళ్లకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరగదు అని చెబుతున్నారు. అధిష్టానం అన్ని గమనిస్తున్నట్టు మేం భావిస్తున్నాం, కానీ ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదు అని విజయవాడకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకుడు మీడియా ముందే అనేశారు. తాజాగా విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా షర్మిల వెళ్లిన విషయం తమకు తెలియదు అని ఆయన చెప్పారు. ఇలా అయితే పార్టీలో ఐక్యత లోపిస్తుంది అన్నది ఆయన ఆవేదనగా ఉంది.